హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో ఈ కార్యక్రమం జరగగా సీఎం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 18,700 రూపాయల చొప్పున డబ్బులు జమ చేశారు. మొత్తం 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి 5,060.49 కోట్లను రిలీజ్ చేశారు. 4 విడతల్లో కలిపి ఒక్కో మహిళకు మొత్తం 75,000 రూపాయలు సాయం అందినట్లు అందింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా 18,750 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తోంది. 4 విడతల్లో మొత్తం 33.14 లక్షల మంది మహిళలకు 19,189 కోట్లు సాయం అందించి డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసింది. 4వ విడత కార్యక్రమం మార్చి 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళలు జీవితాలు అయితే మారాయని అయితే తెలుపుతూ ఉన్నారు. ఎక్కడ కూడా వివక్ష లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలు చేసినట్లయితే పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు నవరత్నాల పథకాల ద్వారా మరో 28,558 కోట్లు లబ్ధి పొందినట్లు సీఎం తెలిపారు. మహిళలకు ప్రభుత్వం వివిధ పథకాలతో పాటు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ వారి సాధికారత కోసం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ప్రభుత్వం సాయం ద్వారా 1.69 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 85,000 మందికి పైగా మహిళలు వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3.80 లక్షల మంది మహిళలు గేదెలు, ఆవులు కొనుగోలు చేసి లబ్ధి పొందుతున్నట్లయితే వివరించారు. ప్రభుత్వం అందించే సాయంతో రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనేక వ్యాపారాలు నిర్వహిస్తూ ఎదుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. సో మీకు డబ్బులు అకౌంట్లో పడిందా లేదో అనేది స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.